షలోం ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాక ఇతర దేశాల నాయకులలో మొట్టమొదటిసారిగా ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు గారిని వైట్ హౌస్ కు ఆహ్వానించడం జరిగింది. ఒకవైపు గాజా ఇష్యూ, అటు తర్వాత హాస్టేజ్ డీల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వెస్ట్ బ్యాంక్ ఇష్యూ, మరోవైపు ఇరాన్ అణుబాంబు దిశగా త్వరగా అడుగులు వేస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితిలో వీరిద్దరి మీటింగ్ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరిద్దరూ కలిసి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ట్రంప్ గారు బాంబు పేల్చారు అని చెప్పవచ్చు. చాలా డేరింగ్ అండ్ షాకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి డీటెయిల్ గా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. సో వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందుగా ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చక్కగా లైక్ చేస్తూ ఉన్నారు, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు. కొంతమంది దైవ సేవకులు అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ ను గురించి సరి అయిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేసి చర్చెస్ లో కూడా వారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇజ్రాయెల్ కు సంబంధించిన ప్రతి ప్రాముఖ్యమైన అప్డేట్ ని నేను మీకు ఎందుకు తెలియజేస్తూ ఉంటాను అంటే, అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ సూచనలు ఎక్కువగా ఈ యొక్క ఇజ్రాయెల్ కావచ్చు, యెరూషలేం సెంటర్డ్ గా ఉంటాయి. కాబట్టి మీరు ప్రార్థించిన నిమిత్తము వాటన్నిటిని మీకు ఎప్పటికప్పటికి తెలియజేస్తూ ఉంటాను. సో ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉండేలా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ట్రంప్ గారి యొక్క రాకతోటి ఈ యొక్క ఫేస్బుక్ కూడా మారుమనసు వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే, అమెరికాలోని ప్రధానమైన నగరాలలో ప్రధానమైన ఫేస్బుక్ ఆఫీసులలో స్త్రీలకి, పురుషులకి, అలాగే థర్డ్ జెండర్ కి కూడా సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. కానీ ట్రంప్ గారి దెబ్బకు ఈ యొక్క ఫేస్బుక్ ఈ థర్డ్ జెండర్ వాష్రూమ్స్ ను కంప్లీట్ గా తీసివేయడం జరిగింది. అంటే ఏంటి అని అంటే, వాళ్ళు కూడా మేము ఈ యొక్క రెండు జెండర్స్ ని గుర్తిస్తున్నాము అనేది వారు ప్రకటించడం జరిగింది. ఓకే, అసలైన సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను. ట్రంప్ గారు, నెతన్యాహు గారు వీరిరువురు కలిసి ప్రెస్ ని అడ్రస్ చేశారు అని చెప్పాను కదా. ఆ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ గారు చాలా బోల్డ్ గా షాకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నారు అనంటే, యుఎస్ విల్ టేక్ ఓవర్ గాజాను అమెరికా స్వాధీనం చేసుకోబోతూ ఉన్నది అని చెప్పడం జరిగింది. ట్రంప్ గారు ఎప్పటి నుండో గాజా గురించి మాట్లాడుతూ ఉన్నా కానీ అందరూ ఏమనుకున్నారు అని అంటే, ఇలా చెప్తా ఉంటున్నాలే, ఏదో కొంచెం జలకిద్దామని, ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేదేనా అన్నట్టుగా చాలా మంది పెదవిరుస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఓవల్ ఆఫీస్ నుండి అఫీషియల్ గా ఆయన స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ తో ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ అంతా షేక్ అయిపోయింది. అంతేకాదు, ఆ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ గారు ఏమన్నారు అనంటే, ఇజ్రాయెల్ గాజాలో చేయాలనుకున్న పనిని వారు కంప్లీట్ చేశాక వారు మాకు తెలియజేసినట్లయితే, వారు మమ్మల్ని ఆహ్వానించినట్లయితే మేము గాజాకు వస్తాము అని ట్రంప్ గారు చెప్పడం జరిగింది. దీని ద్వారా ట్రంప్ గారు ఇండైరెక్ట్ గా గాజా మీద సర్వ హక్కులు ఇజ్రాయెల్కే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ గారు వెస్ట్ బ్యాంక్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. వెస్ట్ బ్యాంక్ ఏంటి? చాలా మందికి ఈ యొక్క ఇజ్రాయెల్ కు గాజాకు మధ్య ఉన్న ఆ యుద్ధ వాతావరణ పరిస్థితులు మాత్రమే తెలుసు. వెస్ట్ బ్యాంక్ గురించి చాలా మందికి తెలియదు. గాజా కంటే వెస్ట్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఈ వెస్ట్ బ్యాంక్ గురించి కంప్లీట్ అవగాహన రావాలి అని అంటే దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ వెస్ట్ బ్యాంక్ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఒక భాగం. ఇజ్రాయెల్ దేశంలో భాగమైనా గానీ ఆ వెస్ట్ బ్యాంక్ మీద ఇజ్రాయెల్ దేశానికి సార్వభౌమ అధికారాలు లేవు. అయితే ట్రంప్ గారు ఇంతకుముందు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఆ వెస్ట్ బ్యాంక్ మీద కూడా సర్వ హక్కులు ఉండే విధంగా అడుగులు వేయడం జరిగింది. అటు తర్వాత ఆయన ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ గా వచ్చారు. మరలా ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ యొక్క వెస్ట్ బ్యాంక్ మీద ఆ యొక్క సర్వ హక్కులు పొందుకోవడానికి, తన సార్వభౌమత్వాన్ని ప్రకటించడానికి అడుగులు వేస్తూ ఉన్న క్రమంలో అక్కడ ఒక పాత్రికేయుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటండి, మరి ఇజ్రాయెల్ ఈ రకంగా వెస్ట్ బ్యాంక్ మీద తన హక్కుల కోసం ట్రై చేస్తా ఉంటుంది కదా, మీ ఉద్దేశం ఏంటి అని అడగడం జరిగింది. ట్రంప్ గారు అన్నారు, 4 వారాలు మేము టైం తీసుకుంటున్నాము, 4 వారాల తర్వాత తప్పకుండా మా స్టాండ్ ఏంటి అనేది కూడా మేము వెల్లడి చేస్తాము అని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్ కి చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే, చాలా బిబ్లికల్ సైట్స్, పాత నిబంధనలోని చాలా ప్రాంతాలు ఈ వెస్ట్ బ్యాంక్ లోనే ఉన్నాయి. ట్రంప్ గారి సహకారంతో ఈ వెస్ట్ బ్యాంక్ మీద
ఇజ్రాయెల్ గనక తన సార్వభౌమత్వాన్ని పొందుకుంది అని అంటే, బైబిల్లో దేవుడు యూదులకు ఈ యొక్క ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆ యొక్క భూభాగాన్ని సంపూర్ణముగా పొందుకోవడానికి ఇది ప్రధానమైన అడుగుగా ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన ప్రభావితమైన మెట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ వెస్ట్ బ్యాంక్ అంటే ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, ఓకే ఇది ఇంత ఇంపార్టెంట్ అనేసి. అటు తర్వాత 4 వారాల సమయం ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ నిమిత్తము ప్రార్థన చేద్దాము. ప్రతి సంఘాలలో ప్రతి క్రైస్తవుడు తప్పకుండా ప్రార్థన చేయవలసిన అంశం ఇది. దయచేసి గమనించండి, అన్యజనుల కాలం సంపూర్ణమయ్యే రోజుల్లో మనం ఉన్నాము కాబట్టి ఇజ్రాయేలు రక్షణ నిమిత్తము, యెరూషలేము క్షేమం నిమిత్తము ప్రార్థన చేయుట మనం అస్సలు మానకూడదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో యెరూషలేము క్షేమం నిమిత్తం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.